హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్జీ చల్లా వరల్డ్. రాజానగరం టు కడియపులంక తిరుగుతూనే ఉంటాం, కానీ నేను ఈ పార్క్ని అయితే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. మా శ్రీవారు అయితే నాతో అన్నారు, చిల్డ్రన్స్ పార్క్ అని చెప్పి లాలచెరువులో ఉంది, ఒకసారి గ్రీతిని తీసుకెళ్దాం, అక్కడికి ఎంజాయ్ చేస్తుందని చెప్పి. అంతే, మేము అనుకున్నామో లేదో మా గ్రీతి ఈలోపు వెనకాల వినేసింది. అనుకున్నా మేమైనా మర్చిపోతాం, కానీ విన్నా అది మాత్రం మర్చిపోదు. అప్పటి నుంచి నాది వాళ్ళ డాడీది బుర్ర తింటానే ఉంది. పార్క్కి వెళ్దామా, ఏదైనా పట్టుకుందంటే అస్సలు వదలదు. అది అయ్యేంత వరకు మా బుర్ర అయితే తినేస్తుంది. సరేలే, ఇంకా ఈ టార్చర్ కన్నా ఇంక తీసుకెళ్తే కొంచెం ఎంజాయ్ చేస్తుంది అనేలా చేసేస్తుంది. మా గ్రీతి తల్లి ఇంకా పిల్లలు ఉన్నారంటే మనల్ని ఎవరిని పట్టించుకోదు. ఫస్ట్ అయితే కొంచెం జడిసింది, బాప్రే అన్నట్టు. ఇంకొకసారి అలవాటైందో లేదో ఇంక దాన్ని మేమైతే తట్టుకోలేకపోయాము. ఈవినింగ్ 4కి వెళ్తే నైట్ 7 చేసింది పార్క్ నుంచి రావడానికి. అప్పుడు కూడా ఇంక రానంటే మేము వెళ్ళిపోతున్నామంటే బలవంతంగా తీసుకెళ్ళాం దాని వెనకాల. మళ్ళీ ఇప్పుడు కూడా అదే రూట్లో ఎప్పుడైనా వెళ్తే అమ్మ పార్క్ వెళ్దామా అంటానే ఉంటుంది. వాళ్ళకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే కావాలి కదా మరి. వాళ్ళ ఎంటర్టైన్మెంట్లో అప్పుడప్పుడు పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేసేస్తారు వాళ్ళు. ఈ పార్క్ అయితే లాలచెరువులో హైవే పక్కన ఉంది. మంచి స్పేషియస్గా బాగా కట్టారు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నార్మల్ డేస్లో అయితే కొంచెం ఖాళీగానే ఉంటుంది, కానీ సండే వస్తే మాత్రం నార్మల్గా లేదు, కొట్టేసుకుంటున్నారు పిల్లలందరూ అక్కడ. ఇది చూస్తే మాత్రం నాకు చిన్నప్పుడు ఎగ్జామ్స్ గుర్తొచ్చినాయి. సోషల్లోనే ఇవి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఆ మూమెంట్స్ అయితే బాగా గుర్తొచ్చినాయి. సెల్యూట్ టు ఇండియన్ ఫ్లాగ్. మా గ్రీతి ఎంజాయ్ చేసిన మూమెంట్స్ మీరు కూడా చూసేయండి. మా గ్రీతి అయితే పార్క్ చుట్టూ పరుగులు మామూలుగా పెట్టలేదు. పిల్లల్ని గుద్దేసి ఎక్కడ పడిపోద్దా అనిపిస్తుంది. దాని హడావుడే తప్ప పక్కన ఎవరు వస్తున్నారా అన్నది కూడా చూసుకోవట్లేదు. సర్లే, ఎంజాయ్ చేస్తాం కదా అని చెప్పేసి వెనకాల అలా తిరుగుతున్నాం మేము కూడా. ఇక్కడైతే మా గ్రీతి వాళ్ళ అక్కడి నుంచో నేను జారుతానని చెప్పేసి వాళ్ళ డాడీని బలవంతంగా రప్పించి మరీ జారింది అది. ఇక్కడ పెన్సిల్స్ అరేంజ్మెంట్స్ బాగున్నాయి కదా, కలర్స్ దానిపైన రాసి ఏ కలర్ అయితే కలర్ అరేంజ్మెంట్ బాగుంది. మా గ్రీతి ఇక్కడ ఏంటివి అనుకుంటుంది అక్కడ. నేనైతే ఇక్కడ కింద కూర్చొని చూస్తున్నాను. మా గ్రీతి ఇది ఏదో డిఫరెంట్గా ఉంది, ఎక్కేసి చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళింది. అందరూ వచ్చేస్తున్నారు, మా గ్రీతి రావట్లేదు అని చూస్తున్నాను నేను. తర్వాత చూస్తే అక్కడ పైన ఉందన్నమాట. అది దానికి భయం వేసినట్టుంది. అదైతే కొంచెం ఫ్రీగా ఉంది, ఇదైతే కొంచెం కోల్డ్ టైప్లో ఉంది కదా, అందుకు భయం వేసింది. ఇక్కడైతే ఇంకా మా గ్రీతి హడావుడైతే తట్టుకోలేకపోయాం. జారుతుంది, మళ్ళీ అదే డైరెక్షన్లో మళ్ళీ ఎక్కేస్తుంది, మళ్ళీ జారుతుంది, మళ్ళీ ఎక్కేస్తుంది. అక్కడ పిల్లలు గుద్దేసుకుంటారేమో అనిపిస్తుంది.
ఒక్కోసారి పిల్లలు ఏం చేస్తారంటే మనమే షాక్ అయిపోతాం. వాళ్ళ అబ్జర్వేషన్ అయితే మామూలుగా ఉండదు. ఈ అబ్బాయి పడుకుని జారుతున్నాడని చెప్పేసి ఇది కూడా అలా జారుతానికి ట్రై చేసింది. నేను ఆ రోజు అబ్జర్వ్ చేయలేదు, ఈ రోజు అబ్జర్వ్ చేస్తుంటే అబ్బాయిని చూసి చేస్తుందా అనుకున్నాను. అది ఒక్కోసారి ప్లస్ కూడా అవుతుంది, ఒక్కోసారి మైనస్ కూడా అవుతుంది. అది చూసే అలా పడుకుని ఎలా జారిపోతుందో. బై మిస్టేక్ కొంచెం హెడ్ కింద కానీ పడిందంటే మనకైతే మామూలుగా ఉండదు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మంచి నేర్చుకుంటారు, కొంచెం చెడు నేర్చుకుంటారు. ఇక్కడైతే కొంచెం పెద్దోళ్ళకి కూడా టైంపాస్ అవుతుంది, కూర్చోవడానికి అండ్ ఆడుకోవడానికి కూడాను. ఇక్కడైతే గొట్టం టైప్లో రౌండ్గా ఉంది చూసారా. మా గృతి అయితే అది దరిదాపులకు కూడా వెళ్ళలేదు. అది స్ట్రైట్గా ఉంటేనే రాలేదు. ఇంక ఇది అసలు ఇంక మామూలుగా భయం వెళ్ళలేదు దానికి. పాపం పాప బాగా అలసిపోయింది, వాటర్ వాటర్ అంటుంది. మన రాజమండ్రి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి పిల్లలు ఆడుకోవడానికి అయితే బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. అది కూడా హైవే పక్కన ఉంటుంది, ఈజీగా తెలిసిపోతుంది. పిల్లల గురించి పెద్దోళ్ళు ఏదన్నా చేస్తారంటానికి ఇదే ప్రూఫ్స్ అనమాట. అక్కడ పేరెంట్స్ అందరూ ఎంతమంది ఉన్నారంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసమే కదా వాళ్ళందరూ చేసేది. ఇదైతే చాలా బాగుంది కదా. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, నేనైతే కాసేపు కూర్చున్నాను ఇక్కడ. ఇక్కడ పిల్లలు చూసారా ఇసుక మీద కొట్లు కట్టేస్తున్నారు. ఏంటి ఇలా మమ్మల్ని వీడియో తీస్తున్నారు అనుకుంటున్నారు. మా గృతి షూస్, దానికి వాటర్, కాసేపు నన్ను అయితే సర్వెంట్ చేసింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.